నామినేషన్ ఏంటి? పార్లమెంట్లో ఎక్కడ వేసుకోవచ్చు కానీ అసెంబ్లీ ఇక్కడ ఉండాలి. ఇక్కడ లేని వాళ్ళ నామినేషన్ ఎట్టేస్తారు? అసెంబ్లీకి రారు, అసెంబ్లీకి రావాల్సిన అవసరం కూడా లేదు భవిష్యత్తులో. కాబట్టి తెలంగాణలో ఉంటే సరిపోతుంది. హ్యాపీ. ఓకే, గుడ్. అందరికీ నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందజేశాం, సమర్థవంతంగా పనిచేశాం. ఇంకొక పక్క అభివృద్ధి, ఎన్ని కష్టాలున్నా ముందుకు తీసుకెళ్లాం. ఈ రెండు సమతుల్యంతో ముందుకు పోవడం జరిగింది. అదే సమయంలో విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన ఆస్తులు ఇవ్వకపోయినా కేంద్రం విభజన చట్ట హామీలను అమలు చేయకుండా మనల్ని ఇబ్బంది పెట్టినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఒక పక్క పోరాటం చేస్తూనే ఇంకొక పక్క అభివృద్ధిని ముందుకు తీసుకుపోయాం. 720 అవార్డులు వచ్చాయి. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే బ్రహ్మాండంగా మనం చేయగలిగాం. అది మన కష్టం. ఒక స్ఫూర్తిని కూడా ఇచ్చాం. ఆ స్ఫూర్తి కూడా మీరు చూస్తే, ఏదైతే నవనిర్మాణ దీక్ష, మహాసంకల్పం, జన్మభూమి ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోయాం. ఇందులో కూడా ఒక నిర్దిష్టమైన విధానంతో, ఆ నిర్దిష్టమైన ఒక విజన్ 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉండాలని, 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, అది కూడా హ్యాపీనెస్ యాజ్ ఎన్ ఇండెక్స్, ఒక అభివృద్ధే కాదు ఆనంద సూచికను కూడా పెట్టుకొని మనం ముందుకు పోయాం. 2050కి ఒక అత్యున్నతమైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి ముందుకి వెళ్లే పరిస్థితికి వచ్చాం. ఇది పేపర్ మీద చెప్పడం కాదు, దీనికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం. వినూత్నంగా టెక్నాలజీని ఉపయోగించాం. 2 అంకెల అభివృద్ధి సాధించాం. 5 సంవత్సరంలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేశాం. వ్యవసాయ ఆదాయాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పిన మాట నిలబెట్టుకోవడం కాదు, అవహేళన చేసే విధంగా ప్రవర్తించారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కనీసం ఈ రేషియోలో 20 ఏళ్లనే చేసే పరిస్థితులు లేదు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చాలా స్పష్టంగా 5 సంవత్సరాల్లో 128% రైతు ఆదాయాన్ని పెంచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆల్ ఇండియా లెవెల్లో 2.49%, 2.9% గ్రోత్ అయితే వ్యవసాయంలో ఇక్కడ 11% గ్రో అయ్యాం. అన్ని రంగాల్లో మనం ఒక విశిష్టమైన స్థానానికి పోయే పరిస్థితికి వచ్చాం. మనం ఎన్ని ఇబ్బందులుంటే మనం ముందుకు పోయామంటే, మనకు న్యాయం చేయమని అడిగితే తెలంగాణ రాష్ట్రం మనపైన దాడి చేసే పరిస్థితి, మనకు విభజన చట్టంలో ఉండే హామీల్ని నిలబెట్టుకోమని కోరితే నరేంద్ర మోడీ సిబిఐ ద్వారా, ఐటీ ద్వారా, లేకుంటే ఈడీల ద్వారా మన మీద దాడులు, ఒక పక్క దాడులను ఇది చేసుకోవడం. ఈ 2 ప్రభుత్వాలు కూడా ఒక టెర్రరిస్టుల మారిగా, ఎకనామిక్ టెర్రరిస్టులుగా ప్రవర్తించారు. ఇంకొక పక్కన పోలీస్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, పోలీసు రాజ్యం. ఇది చాలా బాధాకరమైన సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు చేసే పనులన్నీ తట్టుకుని మనం ముందుకు పోగలిగాం. ఈరోజు ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం, మీరు 5 సంవత్సరాల పరిపాలన చూశారు, అంతకు మునుపు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చూశారు, 2004 కంటే ముందు తెలుగుదేశం పార్టీ పాలన చూశారు. మీరందరూ కూడా ఆ 10 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడాలను ఒక చీకటి రోజులు అనుభవించే పరిస్థితి వచ్చింది.
చాలా సమస్యలు ఫేస్ చేశాం. 2004కి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ముందుకు పోతే 2014లో మళ్లీ విభజన జరిగిన తర్వాత 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. త్రాగునీరు, సాగునీరు, కరెంటు, కనీస సదుపాయాలు ఏమీ లేని పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడి నుంచి మళ్లీ వర్కౌట్ చేసి 2 నెలల్లోనే కరెంటు కొరత లేకుండా చేశాం. ఇంకొక పక్కన ఏ ఊర్లో కూడా మౌలిక సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక సిమెంట్ రోడ్లు కానీ, ఎల్ఈడి బల్బులు కానీ, మరుగుదొడ్లు కానీ, మురికి కాలువలు కానీ, అదే మరి మంచినీళ్లు కూడా ఇంటింటికి ఇవ్వడానికి ముందుకు పోవడం, ఇలాంటి ఒక మౌలిక సదుపాయాల్లో దేశంలో ఎక్కడా చేయని విధంగా చేశాం. సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు నేను సవాల్ చేసి చెప్తున్నాను, ఏ రాష్ట్ర ప్రభుత్వం మనకంటే మెరుగ్గా చేశారు? రైతులకు 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. ఇంకొక పక్కన అన్నదాత సుఖీభో కింద 2 హెక్టార్లుంటే 9,000 రూపాయలు, ఆ పై నుండి అందరికీ 10,000 రూపాయలు ఒక రైతుకి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తే మనం 9,000 ఇచ్చాం. ఇది ఏ ప్రభుత్వం చూపించిన చొరవ. అందుకే వ్యవసాయ అభివృద్ధిలో మనం ఇంకా కూడా మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇవ్వడం, అనేక ట్రాక్టర్లు ఇవ్వడం, మైక్రో ఇరిగేషన్ ఇవ్వడం ఇవన్నీ చేశాం. స్ట్రాటజీలో కూడా ముందుకు పోయాం. అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి వెళ్ళాం, దేశంలో నెంబర్ 1. డైరీ అభివృద్ధి చేశాం, లైవ్ స్టాక్ అభివృద్ధి చేశాం, అక్వాకల్చర్కి వెళ్ళాం. రైతు ఆదాయాన్ని పెంచడానికి ఏమేం చేయాలో అన్ని పనులు చేసి ఈరోజు రైతులను ఆదుకునే పరిస్థితికి వచ్చాం. అదేవిధంగా మీరు చూస్తే ఇండస్ట్రీస్, ఇన్ని ఇబ్బందులుంటే ఇండస్ట్రీస్ మీరు చూస్తే 16 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి ఎంఓయూలు చేశాం. చాలా ప్రాజెక్టులు ప్రారంభమైనాయి. కియా మోటార్స్ ఎంఓయూ చేయడమే కాకుండా ఇనాగరేట్ చేశాం. ఆటోమొబైల్ హబ్గా చేశాం. వ్యవసాయ ఆధార పరిశ్రమలు తీసుకొచ్చాం. ఎస్సీజెడ్లకు స్ట్రెంగ్తన్ చేశాం. అదే సమయంలో మీరు చూస్తే హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈరోజు నెంబర్ 2గా మనం తయారయ్యాం. ఇంకొక పక్క పేపర్ కానీ ఇలాంటి 1-2 కాదు, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఏమేం చేయాలో ఇవన్నీ చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని బాగా రివైవ్ చేశాం. అంత మునుపు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంతా పతనం అయిపోయింది, సిక్ అయిపోయారు. పెట్టుబడులన్నీ కూడా పెట్టినట్టు అన్నీ కూడా పోయి చాలా మంది దిక్కుదోచని పరిస్థితిలో ఉంటే ఈరోజు ఎంఎస్ఎంఈలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ కానీ, రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ ఎక్కడా చేయని విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేశాం. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం రైతు రుణమాఫీ చేశాం. డాక్రా సంఘాలకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున 2 సార్లు ఇచ్చాం. టోటల్గా వడ్డీ మాఫీ చేశాం. 20,000 కోట్ల రూపాయలు డాక్రా సంఘాలకి ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదు. ధనిక రాష్ట్రాలు ఇవ్వాల, ఎవరివ్వాల, మనమే ఇచ్చాం పసుపు కుంకుమ కింద. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నాం, దానికి వడ్డీ గవర్నమెంటే పే చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా పెన్షన్లు, నేను ఐఎమ్ ప్రౌడ్ టు సే ఈరోజు నేను ఒక మాట చెప్పాను, 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాను. కానీ ఈరోజు 1,000 కాదు 2,000 రూపాయలు ఇస్తున్నాం. 10 రెట్లు పెంచాం. వృద్ధులందరికీ పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి నా మాట నిలబెట్టుకున్నాను. డాక్రా సంఘాలకి ఒక అన్నగా పసుపు కుంకుమ పెడతానని పసుపు కుంకుమ ఒక కానుక కింద ఇచ్చాను. ఇంకొక పక్కన చంద్రన్న బీమా 5 లక్షలు 2 లక్షల రూపాయలు. ఇది కాకుండా ఇండ్లు మీరు చూస్తే 29 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టి 11 లక్షల ఇండ్లకు గృహప్రవేశాలు చేశాం. నేను అడుగుతున్న సవాల్ విసురుతున్నా, ఏ ప్రభుత్వమైనా ఒక్క ఎన్నిళ్ళు కట్టారు? నేను 11 లక్షల ఇండ్లకు గృహప్రవేశాలు చేశాం. నాణ్యమైన ఇండ్లు కట్టాం. అందరికీ మరుగుదొడ్లు కట్టించాం.
అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఇవి కాకుండా పెళ్లి కానుక, అదే మరిగా ఎక్కడ ఆహార భద్రత, ఇంకొక పక్కన గిరిజనులకైతే పౌష్టికాహారం వాళ్ళని ఫుడ్ బాస్కెట్ ఇచ్చాం. వాళ్ళకి గిరిజన ప్రాంతాల్లో మోటార్ సైకిల్ అంబులెన్సెస్ పెట్టాం, ఫీడర్ అంబులెన్సెస్ కింద అందరినీ డాక్టర్లందరినీ నియమించి 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున తీసుకుని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. పెళ్లి కానుక 50,000, 40,000, 35,000 రూపాయల చొప్పున గిరిజనులకి, అదే మరి మైనార్టీలకు 50,000 ఇచ్చాం, ఎస్సీలకు 40,000 ఇచ్చాం, మిగిలిన వాళ్ళందరికీ 35,000 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్లు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్కిల్ డెవలప్మెంట్ కానీ వేరియస్ కార్యక్రమాలు. 2 అంకెల అభివృద్ధిలో వీఆర్ నెంబర్ 1, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వీఆర్ నెంబర్ 1, అదే మరి సస్టైనబుల్ డెవలప్మెంట్స్ లో మనమే నెంబర్ 1. ఇంకో పక్క కరెంట్ డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ లో వీఆర్ నెంబర్ 1. చాలా వాటిలో హ్యాపీనెస్ లో వీఆర్ నెంబర్ 1. మోస్ట్ ఎంప్లాయబుల్ స్కిల్స్ లో వీఆర్ నెంబర్ 1. ఈ విధంగా ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు ఎక్కడా జరగని అభివృద్ధి మనం చేసుకోగలిగాం. ఇంకొక పక్కన ఎడ్యుకేషన్ లో కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేశాం, ఇన్నోవేటివ్ గా ముందుకు పోతున్నాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే నదుల అనుసంధానం పట్టిసీమ పూర్తి చేసి గోదావరి, కృష్ణ 2 నదుల అనుసంధానం చేశాం. ఇంకొక పక్కన పోలవరం ప్రాజెక్టు పూర్తవుతా ఉంది. గోదావరి, పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. అదే సమయంలో మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని నదులు, బాహుద, వంశధార, నాగావళి, గోదావరి, పెన్నా, మధ్యలో కృష్ణ, ఇవన్నీ కూడా అనుసంధానం చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. 62 ప్రాజెక్టులకి టెండర్లు పిలిచాం, ఒకటి తప్ప. వేరియస్ స్టేజ్ లో పూర్తి చేశాం. కొన్ని కంప్లీట్ స్టేజ్కి వస్తున్నాయి, కొన్ని మళ్లీ పనులు కూడా ప్రారంభమైనాయి. ఒక స్టాచ్యురేషన్ మోడ్కి వెళ్ళాం. 10 లక్షల ఫామ్ పాండ్స్ కట్టాం. వాటర్ కన్జర్వేషన్కి ముందుకు పోయాం. టాప్ 10 మైక్రో ఇరిగేషన్ లో 6 మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పద్ధతి ప్రకారం వెళ్లి ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఒక దృఢ సంకల్పంతో రాత్రింబగళ్ళు కష్టపడి అందరు అధికారులు కూడా పనిచేపించి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడ అందరినీ హ్యాపీగా వేయడానికి ప్రయత్నం చేశాం. లాస్ట్ మైల్లో ఉండే చిరు ఉద్యోగులు వాళ్ళందరికీ 3 రెట్లు, 2 రెట్లు, 4 రెట్లు కూడా వాళ్ళ యొక్క జీతాలు పెంచాం, ఆనరేయం పెంచాం. అదే మాదిరిగా ఉద్యోగస్తులందరికీ 43% ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం. ఇంటీరియం రిలీఫ్ 20% ఇచ్చాం. పెన్షనర్స్ బెనిఫిట్ కలిగించాం. మీరు ఏ సెక్షన్ తీసుకోండి, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేశాం. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉండే అన్ని ఇష్యూస్ ని పరిష్కారం చేశాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క ఉద్యోగులకు వెల్ఫేర్, వాళ్లకు కూడా ఇళ్లు కట్టిస్తా ఉన్నాం, ఇంటి జాగాలు ఇస్తా ఉన్నాం. అదే మాదిరిగా మీడియా వాళ్ళకు కూడా ఇళ్లు కట్టేయడానికి, ఇంటి జాగాలు ఇవ్వడానికి, మీకు కూడా ప్రత్యేకంగా రాజధానిలో కూడా ఇళ్లు కట్టుకోవడానికి మీడియాకు కూడా సహకరించే పరిస్థితికి వచ్చాం. అంటే ఈ ప్రభుత్వం చాలా తక్కువ సమయంలో 5 సంవత్సరాల్లో అనేక కష్టాలను అధిగమించి అనేక ఒత్తిళ్లు కూడా డిఫరెంట్ సైడ్స్ నుంచి ఈ ప్రభుత్వం పైన దాడులు చేస్తా ఉంటే ప్రజాహితం కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం ముందుకు పోగలిగాం. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిన బాధ్యత అందరిపైన ఉంది. ఒక వర్గం అని కాదు, ఈ రాష్ట్ర హితం కోరేవారు, భావితరాల భవిష్యత్తు కోరేవారు ప్రతి ఒక్కరూ మనస్సాక్షిగా ఆలోచించాలి. నా మీద విమర్శ చేసే వాళ్ళ విషయాల్లో కూడా మీరు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం వల్ల మీకు వచ్చినటువంటి లాభాలేంటి?
అదే సమయంలో వీళ్ళ విమర్శించే విమర్శల్లో ఏమాత్రం వాస్తవాలున్నాయి, వీళ్ళు ఏ విధంగా లాలూచి రాజకీయాలు చేస్తున్నారు, ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. నిన్ననే నేను ఎస్టాబ్లిష్ చేశాను మెగా కాన్స్పిరసీ. అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని పార్టీని దెబ్బతీయడానికి, తద్వారా 5 కోట్ల ప్రజలకు అన్యాయం చేయాలనే దురుద్దేశంతో వీళ్ళు అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు. కుట్ర రెడ్ హ్యాండ్గా దొరికే పరిస్థితికి వచ్చారు. దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో వీళ్ళున్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు సమాధానం చెప్పలేని అడుగుతున్నా. మీరు ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి మీ మెమరాండంలో టోటల్ స్కెచ్ దాంట్లో వేసిన మాట వాస్తవం కాదా? ఆ స్కెచ్ అక్కడిచ్చి మీరు ఇంటెన్షన్గా ఇవ్వలేదు. మీ దగ్గర స్కెచ్ ఉంటే అది వేరే ఇవ్వాల్సింది, అట్లా ఇవ్వకుండా మీరు అందులోనే పెట్టించారు. కాబట్టి శుభ్రంగా ఎన్క్లోజర్స్ పెట్టి మొత్తం కిందికి పంపించే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. అదే డాక్యుమెంట్ని తెలంగాణ పోలీసులకు ఇచ్చి కేసు కూడా ఎస్టాబ్లిష్ చేయకుండా తెలుగుదేశం పార్టీ ఎవరైతే అవుట్ సోర్సింగ్ చేస్తున్నారో వాళ్ళని రైడ్ చేస్తారు, మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. పార్టీ యొక్క ఇన్ఫర్మేషన్ని, డేటాని దొంగిలించి వాళ్ళకి ఇస్తారు, మమ్మల్ని పనిచేయకుండా చేయడానికి. ఎలక్షన్ల ముందు ఎంత దుర్మార్గం ఇది, ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఇంకా కూడా మాట్లాడుతున్నారు, బుకాయిస్తున్నారు. అక్కడి నుంచి ఇప్పుడు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏ అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది? మీ పెత్తందారి వ్యవస్థ మా పైన ఏంటి? మీరెవరు ఇవన్నీ చేయడానికి? తెలుగుదేశం పార్టీ డేటా దొంగిలించి ప్రతిపక్షానికి ఇచ్చి, ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు విధానం గవర్నమెంట్ డేటా లీక్ అయిందని. ఎక్కడ లీక్ అయింది? మా డేటాతో నీకేం సంబంధం? మా మీద అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎందుకు మా ఆస్తిలో మాకు రావాల్సిన వాటా ఎందుకు ఇవ్వలేకపోయారు కష్టార్జితాన్ని? అది మీరు కాదు, నేనే సృష్టించే ఆ రోజు. అది కూడా మీరు ఇవ్వకుండా చేస్తే ఇక్కడ ప్రజానీకం బాధపడుతున్నారు. కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని మళ్ళా ఫ్రెష్గా స్టార్ట్ చేసి సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, నిలదొక్కునే ప్రయత్నం చేశాం. మీరు ఇవన్నీ చేస్తే ఎత్తిపోతారనే భయంతో మళ్ళా మా మీద దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. కడాన నిన్న మొన్న మనం చూశాం. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ వచ్చాయి, ఓట్ లేకపోతే ఎలక్షన్ లేదు. ఒకప్పుడు మనం చూస్తే చాలా మంది ప్రాపర్టీ దొంగలు ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు, జోబు దొంగలు ఉండేవాళ్ళు, కొంతమంది ఆస్తులు కొట్టేసే ల్యాండ్ కబ్జాదారులు ఉండేవాళ్ళు, భూ కబ్జాదారులు ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తా ఉంటే ఓటు కూడా దొంగలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనిషి బతికుండంగానే మనిషిని చంపేస్తున్నారు. ఎంత నీచో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చేసే తప్పుడు విధానం చూస్తే కంప్యూటర్ను ఉపయోగించుకుని ఫామ్ 7 ఏదైతే ఉందో ఈ ఫామ్ 7ని ఎక్కడికక్కడ వేరే వాళ్ళ పేరు పెట్టి ఇచ్చేస్తున్నారు, దొంగ సంతకాలు పెట్టి. బీహార్లో అక్కడ కూర్చొని కూడా చేస్తున్నారు. అంటే బీహార్ అనేది మనకు ఒకప్పుడు చాలా బందిపోట్లు ఉండేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, వాళ్ళంతా ఇది చేస్తున్నారనే ఉద్దేశంతో పోరాటాలు జరిగాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అక్కడ ప్రభుత్వాల పైన చాలా ప్రెషర్ వచ్చింది. అక్కడ వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చి ఎలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అదే కాకుండా ఒక లీడర్ ఎంత దారుణంగా ప్రవర్తించాడంటే ఫామ్ 7 నేనే ఇచ్చానని కన్ఫెస్ చేయడం, దానికి సపోర్టింగ్గా ఈ స్కెచ్ అంతా తయారు చేయడం. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి నాటకాలు ఆడుతూ ఆ నాటకాల్ని రక్తి కట్టించే విధంగా వీళ్ళు ముందుకు పోవడం. నేను ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మీ ఓటు ఉందో లేదో మీరు చూసుకోవాలి, ప్రతిరోజు చూసుకోవాలి. ఎలక్షన్లో ఎవరు చూసుకోవాలి. అదేవిధంగా మార్చి 15 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతవరకు ఫామ్ 6 ఇచ్చే అవకాశం ఉంటుంది.
మళ్ళీ మీ ఓటు తీసేసినా మీరు చూసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు నేను కోరేది ఇంకా 4 రోజులు మీరు ఎక్కడికక్కడ వెరిఫై చేసుకోవడం. ఈ 5 రోజులు వెరిఫై చేసుకుని ఎక్కడైతే మీ ఓటు లేదో వాళ్ళందరూ ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇది ఒక రాజకీయ పార్టీ చేస్తారనో ఎవరో చేస్తారని కాకుండా ఎవరు పని వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఓటు అనేది మీ భవిష్యత్తుకు ఒక ఆయుధం. ఓటు పోయిన తర్వాత ఓటు లేనప్పుడు మీరు ఎన్ని మాట్లాడినా కూడా అది వృధా అవుతుంది. అందుకని 15వ తారీఖు వరకు మీరు ఎన్యూమరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓటు ఉందో లేదో చూసుకోవాలి. మళ్లీ 4-5 రోజుల్లో నేను ప్రభుత్వంలో ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతున్నాం. రేపు కూడా ఢిల్లీకి వెళ్తున్నాం. ఫామ్ 7 ఎవరైతే ఇచ్చారో అవన్నీ కూడా తరోగా వెరిఫై చేసి వాస్తవాలు లేకపోతే హేస్టీగా డెసిషన్ తీసుకోవడానికి వీల్లేదు. అదే సమయంలో ఆ ఫామ్ 7 ఎవరైనా దుర్వినియోగం చేశారో వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి. వాళ్ళు క్రిమినల్ నేరం కింద చట్ట ప్రకారం శిక్షార్హులు. వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలి. మళ్లీ భవిష్యత్తులో ఎవరైనా సరే ఇలాంటి తప్పుడు పని చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. దానికి అందరినీ కోరుతున్నా ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. మీరు మీ ఓటు ఉందా లేదా తెలుసుకోవడానికి 1950 ఈ నెంబర్కి ఫోన్ చేయండి, డయల్ చేయండి. ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా చేస్తారు. అది లేకపోతే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ceoandhra.nic.in దీంట్లోకి వెళ్లి సెర్చ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది మీ ఓటు ఉందా లేదని. తెల్లవారుతో నిద్రలేస్తాను ఒకసారి చూసుకోండి. మధ్యాహ్నం మళ్ళా ఒకసారి వెరిఫై చేసుకోండి. రాత్రి పడుకునే ముందు మళ్ళా ఒకసారి చూసుకోండి. ఈ దొంగలు ఎప్పుడు కొట్టేస్తారో ఎక్కడ కొట్టేస్తారో తెలియదు. అది చేసి 15 వరకు మీ ఓటు మీరు కాపాడుకోవాలి. ఆ తర్వాత మార్చలేదు. 15వ తారీఖు చూసుకున్న తర్వాత మిడ్ నైట్ 12 గంటలకు కూడా మార్చేస్తారు. 12 గంటలకు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, జాగారం చేయండి. ప్రతి ఒక్క ఊర్లో ఇది జరగాల. యువత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు చాలా మంది చెప్తారు. ఎంత దుర్మార్గం అంటే ఎంతో మందిని ఇప్పుడు జైలు తీసుకుపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ లాంటి ఈ పార్టీ లాంటి నాయకులు. లాస్ట్ టైం కూడా ఒక లీడర్ అనేవాడు నీతి నిజాయితీగా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఎంత దుర్మార్గం అంటే ఈ యొక్క రాష్ట్రం యొక్క ప్రతిష్ట ఎంతవరకు ఉందంటే క్రిమినల్ నేరం చేసే పద్ధతి ఎలా ఉంటుందని ఆక్స్ఫోర్డ్లో ఒక పేపర్ ప్రజెంటేషన్ చేస్తే అది వీళ్ళ ఎగ్జాంపుల్ పెట్టి ప్రజెంటేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. హార్వర్డ్లో ఒక పేపర్ ప్రజెంటేషన్ చేసే పరిస్థితి వస్తే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ కింద ఇట్లా నేరాలు చేస్తారు, క్విట్ప్రోకో ఎట్లుంటుంది, ఏ విధంగా అందరిని ఇరికిస్తారు, అధికారులను ఎట్టు జైలుకు తీసుకుపోతారు, అదే మరి బిజినెస్ పీపుల్ ఎట్టు జైలుకు పోతారు. ఇది ఒక పెద్ద కేస్ స్టడీ. అధికారం లేకపోయినట్టు చేయగలుగుతారు, తండ్రిని అడ్డం పెట్టుకున్నట్టు చేస్తారు. ఇవన్నీ కూడా వేరియస్ పెట్టి ఏ సెక్షన్ కింద శిక్షార్హులని, అదే మరి క్రిమినల్ నేరం చేయాలంటే ఏమేమి నేర్చుకోవాలి, ఎట్ట చేస్తారని, ఎంత మ్యానిపులేట్ చేస్తారని, అది వేరే వాళ్ళపైన ఎట్లా నెట్టేస్తారని వేరియస్ ఇష్యూస్ పెట్టి ఎగ్జాక్ట్ గా ఈ నేరాన్ని హార్వర్డ్ యూనివర్సిటీలో కేస్ స్టడీ కింద పెట్టి పేపర్ ప్రజెంటేషన్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఏమైందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఈరోజు మనం చూస్తే 5 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం. 10 సంవత్సరాలు మనకు హక్కు ఉంది హైదరాబాద్లో ఉండడానికి. నేను ఒకటే ఆలోచించాను, ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నా ఆ ప్రాంత అభివృద్ధి జరగడానికి నేను ఉపయోగపడిన అవుతాను తప్ప ఈ గడ్డ మీద ఈరోజు రియాలిటీ. ఒకప్పుడు తెలుగు వారందరి కోసం నేను కష్టపడ్డాను. హైదరాబాద్లో సైబరాబాద్ నిర్మాణం చేశాం, ఒక బ్రౌన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం చేశాం, సంపద సృష్టించాం, ఆస్తులు పెంచాం, ఆదాయాన్ని పెంచాం. కానీ విభజన జరిగిన తర్వాత ఏకపక్ష నిర్ణయం వల్ల
మనకు చాలా అన్యాయం జరిగింది, చాలా బాధపడ్డాం. కానీ ఒక పక్క హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాం. పోరాడినప్పటికీ కూడా ఫలితాలు రాలేదు. అదే సమయంలో ఇంకా అక్కడ కూర్చొని మన సమయాన్ని వృధా చేసి, అదే సమయంలో మనం కానీ అనుకుని చేయలేకపోతే ఇంకా నష్టపోతాన్న ఉద్దేశంతో నా ప్రయాణం బస్సులో ప్రయాణించాను. ఫస్ట్ డేస్ నేను పడుకున్నది బస్సులో. నా ఆఫీసు బస్సే. ఒక ఎస్సీ ఆఫీసుని సెక్రటరియట్గా కన్వర్ట్ చేసుకుని అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్ కింద చేశాను. అక్కడి నుంచి మళ్ళీ 9 నెలల్లో రికార్డు స్థాయిలో సెక్రటరియట్ కట్టాం. ఈరోజు మీరు చూస్తే ఇది ఆచరణ సాధ్యం కాదు, ఇది అసాధ్యం, ఇది వీలు కాదని ఆలోచించారు. ఆ రోజు నేను ఒక పిలిపించాను. 34,000 ఎకరాల భూమి అక్కడి నుంచి ప్రారంభించాం. దట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. అది ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఉండే నమ్మకం, రైతులకు ఉండే విశ్వాసం. అక్కడి నుంచి ఇది కంప్లీట్ చేసిన తర్వాత 9 నెలల్లో అసెంబ్లీ పూర్తి చేశాం, సెక్రటరియట్ పూర్తి చేశాం. ఇక్కడే ఈ గడ్డ మీదనే మనం అసెంబ్లీ నిర్వహించుకొని 2 ఏళ్లు అయింది. ఇటీవల హైకోర్టు ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది. సెక్రటరియట్ అయితే చాలా మంది శని ఆదివారాలు హైదరాబాద్కి పోయి ఇక్కడే కొన్ని ప్రైవేట్ హౌసెస్లో కాపురాలుండి పనిచేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి ఇండ్లు లేవు, కుటుంబాలు హైదరాబాద్లో ఉన్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు. అయినా పర్వాలేదు, మేము ఇక్కడే ఉంటాం, అవసరమైతే హాస్టల్స్లో భోంచేస్తాం, మెస్లో భోంచేస్తాం, మాకు ఇన్కన్వీనియన్స్ ఉంది, అయినా పర్వాలేదని ఉన్నారు. నేను కూడా ఇక్కడే ఉండి బస్సులో ప్రయాణం చేశాం. మీరందరూ కూడా వచ్చారు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు కూడా రాలేదు? మీరు లోటస్ పాండ్లో ఉండి కుట్రలు కుతంత్రాలకు అక్కడి నుంచే దాన్ని ఒక కేంద్రంగా చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కుట్రలు చేశారు తప్ప మీరు ఎందుకు రాలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు 5 సంవత్సరాలకు కూడా ఇక్కడికి రాలేని వారు మీకు ఓటు అడిగే హక్కు ఎక్కడుందని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒక మెగా కుట్ర లేకపోతే అనునిత్యం కుట్ర తెలంగాణ గవర్నమెంట్కి సహకరించే విధంగా వాళ్లకు ఒక బానిస కింద మీరు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒక వ్యక్తిత్వం లేని వ్యక్తులు మారిగా తయారయ్యారు. ఒక పక్క నరేంద్ర మోడీ, ఒక పక్క కేసీఆర్, ఇద్దరికి మీరు ఊడిగం చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ మన హక్కుల కోసం మీరు పోరాడారు? కనీసం ఈ గడ్డపైన ఉండడానికే ఇష్టపడని మీరు ఓటు ఎందుకు వేయాలి? మీకు నేను అడుగుతున్న ప్రజానికి ఆనందాన్ని, మీరు ఎవరైనా ఓటుగా నేస్తే అది డైరెక్ట్గా కేసీఆర్ కేసినట్టు. ఎన్ని మాటలు తిడుతున్నాడు ఆయన. ఎవడిచ్చారు ఈ అధికారం మీకు? మీరు మమ్మల్ని తిట్టడం ఏంటి? నేను ఆ రోజు కూడా 2 ప్రాంతాలకు అభివృద్ధి చేశాను, కానీ విభజన జరిగినప్పుడు ఆలోచించాను. విభజన జరిగింది, ఇది రియాలిటీ. కనీసం ఇప్పుడైనా సరే ఆస్తుల పంపకం సరిగా చేసుకుని అందరం ఎవరి పాటికి వాళ్ళు బతికితే ఇద్దరికీ బాగుంటుందని ఆలోచించాను. ఆస్తులు ఇవ్వకుండా మనల్ని ఎక్కడించే పరిస్థితికి వచ్చారు. తిరిగి 5,000 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాల్సి వస్తే 5,000 కోట్ల రూపాయలు కరెంటు తీసుకున్నారు, మీరు పే చేయండి అంటే కాదు, మీరే 2,000 కోట్ల రూపాయలని ఎదురుదాడి చేసే పరిస్థితి వచ్చారు. ఈరోజు మంది పోలవరం గోదావరి నుంచి పెన్నా నదులకు అనుసంధానం చేస్తే చేయడానికి వీలు లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుకట్ట వేసే పరిస్థితికి వచ్చారు. మనం కాళేశ్వరం గురించి మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, చెప్పాం. అడుగడుగున ప్రాజెక్టులకు అడ్డుపడుతూ కోర్టులకు వెళ్లి ఇష్టానుసారంగా చేస్తా ఉంటే, రాష్ట్ర ప్రజానీకం పోరాటాలు చేస్తా ఉంటే మీరు వాళ్లకు ఉడిగం చేసే పరిస్థితి వచ్చి ఈరోజు హైదరాబాద్ లోటస్ పాండ్లో సేఫ్గా ఉంది, హ్యాపీగా ఉంది. అక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్లో, అక్కడే అభ్యర్థుల ఎంపిక, అక్కడే మొత్తం. రేపు తెలంగాణలో పోటీ చేసుకుంటే సరిగా ఉంటుంది. వీళ్ళకు అక్కడే ఒక అలయన్స్ పెట్టుకొని 10 సీట్లో పోటీ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అలాంటి వ్యక్తులకు అర్హత లేదు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయం, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం. నేను ప్రత్యేకంగా యువతను కోరుతున్నా, యంగ్స్టర్స్ను కోరుతున్నా. 18-25 సంవత్సరాల వయసులో ఉండే, నేను ఎప్పుడోటి అంటాను, 18-35 సంవత్సరాల వయసులో ఉండే యువత ఎమోషన్లో ఉంటారు. అదే మాదిరిగా చాలా క్రియేటివ్గా ఉంటారు.
ఏదైనా చేయాలంటే 18, 20, 30 సంవత్సరాల వయసులోనే సాధ్యం. ఆ తర్వాత మెయింటెనెన్స్ జరుగుతుంది. అలాంటి యువతను కోరుతున్నాం, ప్రాక్టికల్గా ఆలోచించండి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తుందో ఆ పార్టీకి మీరు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదో మాటలు చెప్పి ప్రభుత్వాన్ని తిట్టారు కాబట్టి మనం కూడా ఓటేద్దాం అనుకుంటే భవిష్యత్తులో మీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. చదువుకున్న పిల్లలు విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నాం. 5 సంవత్సరాలు మేము చేశాం. ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మేము రాత్రింబగళ్ళు చదివాం మీకోసం. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు పరీక్షలకు వస్తున్నాం మీ దగ్గరికి. ఇది నాకొక్కడికే పరీక్ష సమయం కాదు, రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షా సమయం. భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రతి ఒక్కరికి ఇది ముఖ్యమైనటువంటి ఎన్నికలు. ఏదో తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేదంటే కేసీఆర్ వచ్చి ఇక్కడ కలబెడితే వచ్చే ఎన్నిక కాదు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఎవరైతే ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని, సిఏ అని, వివిధ రకాలైన వర్తక సంఘాల అసోసియేషన్స్ కానీ, అదే మరిగా వివిధ సంఘాలకు సంబంధించిన కుల సంఘాలు కానీ, వృత్తి సంఘాలు కానీ, ఇంకా వేరియస్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓలు కానీ, ప్రతి ఒక్కడూ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. నేను ఒక నూతనమైన ఆలోచన ఇచ్చాను. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో వచ్చిన ఆదాయాన్ని మళ్లీ ప్రజలకు చేరవేయడం అంతే ముఖ్యం. అందుకే ఈరోజు చూస్తే మీరు సంపద సృష్టిస్తున్నాం, ఆదాయాన్ని పెంచుతున్నాం, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెసులుబాటు ఉండేట్టుగా ప్రతి ఒక్కరికి సహకరించాం. ఒక ఇంటికి 5-6 బెనిఫిట్లు వచ్చాయి, మౌలిక సదుపాయాలన్నీ జరిగాయి. దీనివల్ల వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరిగాయి. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ధైర్యంగా చెప్పగలుగుతున్నా, 5 సంవత్సరాల కష్టం ఈ ప్రభుత్వం వల్ల మీ అందరికీ వెసులుబాటు వచ్చింది. మీకు చాలా వరకు మీ కష్టానికి తగిన విధంగా, ఒక మాటలో చెప్పాలంటే మీ కష్టానికంటే మిన్నగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయంతో మీకు వెసులుబాటు వచ్చే పరిస్థితికి వచ్చింది. అది కూడా రైట్ టైంలో ఈ ప్రభుత్వం ఆదుకున్నది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పింఛన్ 200 రూపాయల నుంచి పిల్లలు చూసుకోలేని సమయంలో, ఆత్మగౌరవాన్ని చంపుకొని బతికే సమయంలో, కాదు నేనున్న ఒక పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా 2000 రూపాయలు చేశాను. నెల ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేశాను. రైతులకి సంక్షోభం నుంచి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఉదుహుదు సైక్లోన్, తిత్లీ, ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క సమర్థత తెలుస్తుంది. అందుకనే మీరు చూస్తే ఈ సమయంలో సైక్లోన్ మనం ఆపలేం, కానీ వెలాసిటీ తగ్గించాం, సఫరింగ్ తగ్గించాం. అదే సమయంలో వారం లోపల మళ్లీ మీరు సాధారణ పరిస్థితి నెలకొల్పునే విధంగా మీకు చేయూతనిచ్చి తాత్కాలికంగా ఇవ్వడం, శాశ్వతంగా పునరావాసం చేయడం, మళ్లీ సమాజంలో మీరు నిలదొక్కుకోవడానికి ఏమేం కావాలో అన్నీ చేశాం. రెండోది, దూరదృష్టితో ఆలోచించి కరువు జిల్లాలైన రాయలసీమని ఈరోజు కరువు జిల్లాలు కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే విధానానికి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన వ్యవసాయం, హార్టికల్చర్లో నీళ్లుండే ప్రాంతానికంటే కరువు ప్రాంతం మెరుగ్గా ఉండేట్టుగా హార్టికల్చర్ శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ప్రతి ఒక్క సమస్యని, ఒక క్రైసిస్ని ఒక అవకాశంగా మార్చుకున్నాం. దూరదృష్టితో ఆలోచించాం, రాత్రింబగుళ్ళు చేశాం. ఇప్పుడు నాకు అన్ని ఒక హక్కు ఉంది మిమ్మల్ని అడగడానికి, ప్రజలందరినీ ఒక రైట్ కింద అడుగుతున్నా. నేను మీకోసం సేవ చేశాను. ప్రతి ఒక్కరూ మనస్సాక్షిగా ఆలోచించాలి.
మళ్లీ మీ భవిష్యత్తు, భావితరాల పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలంటే అందరూ కూడా మీ వంతు కర్తవ్యాన్ని ఈ 30 రోజులే ఉంది. మామూలుగా ఎన్నికలు చాలా రోజులు ఇస్తారు, 2 నెలలు ఇస్తారు. ఈసారి ఈరోజు 9, 10, 11వ తారీఖు ఎన్నికలు, 30 రోజులు కూడా లేదు, 29, 28 రోజులే ఉంది. అయితే ఇప్పటికే నేను అన్ని పార్లమెంట్లు ఒకసారి రివ్యూ చేసేసాను. నిన్నటికి రాత్రికైనా ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అభ్యర్థుల ఎంపిక కూడా చాలా వరకు శ్రీకారం చుట్టాం. 3-4 రోజులు ఇంకా అవన్నీ పూర్తి చేస్తాం. నేను చేయాల్సిన బాధ్యతంతా చేస్తున్నాను. నా మీద ఎన్ని ఒత్తిళ్లు వచ్చాయి, నన్ను నమ్ముకున్న పార్టీ నాయకుల మీద ఎన్ని దాడులు చేశారు, తెలుగు జాతిని ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకాన్ని ఎంత క్షోభకు గురి చేస్తున్నారు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏదైతే నవ్యాంధ్రప్రదేశ్ మొత్తం ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉండే ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. నేను మొన్నటి వరకు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఆ రోజు ఆర్థిక ఇబ్బందులున్నా కేంద్రం సహకరించకపోయినా ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించే విధంగా పనిచేశాను, మీకు చేయూతనిచ్చాను, మీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేశాను. కానీ వీళ్ళు పెట్టిన బాధ, వీళ్ళు చేసే అవమానం నేను కంట్రోల్ చేయలేకపోయా. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా నానా మాటలు అనే పరిస్థితికి వచ్చారు, నానా తిట్లు తిట్టే పరిస్థితికి వచ్చారు. అవసరమైతే ఇంకా కష్టపడతాను, వీళ్ళిచ్చే డబ్బులు ఇవ్వకపోతే ఏ విధంగా సాధించుకుంటాం. అల్టిమేట్గా సంపద సృష్టించి వీళ్ళకంటే అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన జీవన ప్రమాణాలు ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత నాది. అది చేసి చూపించాను. ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఉంది, మనం పన్నులు కడుతున్నాం. వీఆర్ నాట్ స్లేవ్స్. నేను చాలాసార్లు చెప్పాను, మనకు హక్కులున్నాయి, మనకు మనోభావాలున్నాయి. ఆ మనోభావాలు మనకు అన్యాయం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది, ఎందుకు చేయరని నిలదీస్తున్నా. నా కోసం నేను నిలదీలా, మీకోసం నిలదీస్తున్నా. రాష్ట్రం కోసం నిలదీశాను, మీకోసం మీరు నేను నిలదీస్తే నా మీద మీరు దాడులు చేపిస్తారా? నన్ను నమ్ముకున్న నాయకులపైన దాడులు చేపిస్తారా? రాష్ట్రంలో ఉండే అంతవరకు రాష్ట్రంలో అందరూ నీతిమంతులు. వీళ్లతో ఎప్పుడైతే డిఫర్ అయ్యామో అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అవినీతి పరులు. ఎక్కడికి పోతున్నారు మీరు? ఇంత దుర్మార్గమైన ఆలోచనలు. ఇలాంటి సమయంలో మీరు కూడా ముందుకు రాకపోతే, ప్రజలందరూ సమైక్యంగా వచ్చి పోరాడకపోతే ఏ విధంగా వీళ్ళని కట్టడి చేయగలుగుతాం? ఈరోజు తెలంగాణలో మనకు అన్యాయం జరిగింది. 60 సంవత్సరాల పెట్టుబడి అక్కడ వదిలిపెట్టి వచ్చాం, కట్టుబట్టలతో వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. ఎక్కడికక్కడ అక్కడి నుంచి మనం నిలదొక్కునే ప్రయత్నం చేసి మన తెలివితేటలతో కష్టంతో ముందుకు పోతే ఈరోజు అది కూడా ఓరవలేక మళ్లీ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్లపైన ఆర్థిక మూలాలు దాడి చేసి వాళ్లపైన ఒత్తిడి పెంచి ఇక్కడ వచ్చి పనిచేయమనడం అంటే ఎంత దుర్మార్గమైన కార్యక్రమం ఇది, ఎంత నీచమైన కార్యక్రమం. అంటే విభజన గాయం మానక మునిపే కారంజల్లి ఏడుగు చూస్తారా మీరు? అటు కేంద్రం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ. అలాంటి వ్యక్తులకు నువ్వు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పోయి హైదరాబాద్లో కూర్చొని వాళ్లే క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తున్నారు, వాళ్లే మనసులు తీసుకొస్తున్నారు, వాళ్లే పార్టీలు చేరుతున్నారు, వాళ్లే ఫోర్సెస్ ఇక్కడ పంపిస్తున్నారు. మీ ఊర్లో నువ్వు హైదరాబాద్ నుంచి వస్తే నువ్వు చెప్తే వింటారు, నువ్వు పోయి చెప్పు, నీకు ఇక్కడ పని చేస్తాం, నీకు కాంట్రాక్ట్ ఇస్తాం, నువ్వు ఆ పార్టీలో పోటీ చేయి, ఆ పార్టీలో చేరు. ఇదెక్కడ దుర్మార్గం? అందుకే ఆ విషయాలన్నీ చర్చకు తీసుకొస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలన్నా, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కావాలన్నా హైదరాబాద్లో కూర్చొని వీళ్ళ కేసుల కోసం లాలోచిపడి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే వ్యక్తులు కావాలన్నా, చంద్రబాబు నాయుడు కావాలన్నా, కేసీఆర్ కావాలన్నా మీరు ఆలోచించండి. ఈ ఎన్నికలు ఇతనికి కాదు, ఇతను చేసేది ఏమీ లేదు. మొన్న నేను హైదరాబాద్కి పోతే
30-40 సంవత్సరాలు పార్టీ పెట్టుకుని ఆ పార్టీలో పెరిగిన వ్యక్తి కేసీఆర్. ఎక్కడి నుంచి వచ్చాడు కేసీఆర్? తెలుగుదేశం లేకపోతే ఎక్కడ ఉన్నాడు? మీకు పదవి ఇవ్వలేదు, పార్టీ పెట్టారు, ఇట్స్ ఓకే. అయితే విభజన జరిగిన తర్వాత ఈరోజు మీరు చేసే, నేను ఎలక్షన్లో పోతే మా వాళ్ళందరినీ తీసుకున్నారు, అది కూడా నేను పట్టించుకోలేదు. కడాన ఆంధ్ర వాళ్ళు వచ్చి పరిపాలిస్తారని మాట్లాడారు. ఆంధ్ర వాళ్ళ పాలన కావాలని అడిగారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వాళ్ళ పాలన కావాలన్నా, దొరల పాలన కావాలన్నా? నేను అడుగుతున్నా, ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఏంటి మీ పెత్తనం? హూ ఆర్ యూ? నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా మీరు? నాకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే 100 రిటర్న్ గిఫ్ట్లు మీకు ఇస్తా. నా దగ్గర ఇది చేసిన వాళ్ళకి అంత తెలివితేటలుంటే నాకెన్ని తెలివితేటలు ఉండాలండి? ఇలాంటి తప్పుడు విధానాలు మానండి. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం. రాష్ట్రం గౌరవం చేసుకుందాం. వ్యక్తులు గౌరవంగా ఉందాం. క్రాస్ అయితే ఏం చేయాలనో మాకు కూడా తెలుసు. ఇక్కడ ప్రజానీకం కూడా చాలా తెలివైన వాళ్ళు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోయిన ఎన్నికల్లో మీరు చూశారు, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని భావించినప్పుడు విభజన తర్వాత విభజన చట్టం పెట్టినా, ప్రత్యేక హోదా ఇచ్చినా ఆ పార్టీకి ఓటేల 2%, 3% ఓట్లు వచ్చాయి. దానికంటే దారుణంగా విభజన హామీలు అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, తెలంగాణలో ఉండే ఆస్తులు న్యాయపరంగా మనకు రావాల్సినట్టు ఇవ్వకుండా, ఇవన్నీ చేస్తే వాళ్లకు ఊడిగం చేసే జగన్మోహన్ రెడ్డి కోట్లేయాలా మనం? ఇక్కడ అడుగుతున్న ప్రజల్ని, మిమ్మల్ని అందరినీ, కులం, మతం, ప్రాంతం ఇవన్నీ వీళ్ళేసే వేషాలు. నేను చేసిన ప్రోగ్రాంలు ఇవన్నీ లేవు. నేను అందరినీ సమానంగా చూశాను. రాష్ట్రం అంతా ఒకటిగానే చూశాను. పేదరికాన్ని దృష్టిలో పెట్టుకునే చేశాను. ఈ విషయాలు కూడా చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ఎవరేం చేస్తున్నారు? మళ్లీ ఏదైనా ఒక్క సీటు గెలిచినా ఆ సీట్ని కేసీఆర్ ఆయన అకౌంట్లో పెట్టుకొని ఢిల్లీలో పోయి మనల్ని కూడా అమ్మే పరిస్థితి వస్తుంది. మన యొక్క మనోభావానికి వ్యతిరేకంగా, ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మొన్న అన్నారు ఫెడరల్ ఫ్రంట్ పెడతామని. ఈయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పాడు? ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నాడు, మాకు ప్రత్యేక హోదాకు సహకరిస్తానని. ఎందుకు చెప్పలేదు? ఎందుకు అనౌన్స్ చేయలేదు? ఎందుకు కేంద్రానికి లెటర్ రాయలేదు? రాయమనండి. నీకు ఇన్ని చెప్తున్నారు, ఇప్పుడు రాయిపించండి మీరు. ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వడానికి నాకు అబ్జెక్షన్ లేదని జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒప్పించాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తో కూడిన ప్రత్యేక హోదా ఇస్తామని డిమాండ్ చేసింది మీరు. దానికి కూడా చెప్పించాల్సిన అవసరం ఉంది. పోలవరం పైన లేకపోతే గోదావరి పైన కట్టే ప్రాజెక్టుల పైన అడ్డుపడ్డారు. ముందు మీ పిటిషన్ విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గోదావరి ట్రిబ్యునల్, గోదావరి వాటర్ ట్రిబ్యునల్ ఉంది, అఫెక్స్ బాడీ ఉంది, అదే మరి కృష్ణా బోర్డు కూడా ఉంది. ఈ 2 బోర్డులు ఏనీయకుండా చేస్తూ పెత్తనం చేయాలనుకుంటున్నారు. దాని గురించి మాట్లాడమంటున్నాం. అదే సమయంలో గోదావరి, పెన్నా రివర్స్ మనం లింక్ చేస్తే మీకు నష్టం ఏంటి? ఎందుకు అడుగుతున్నారు మీరు? దానిపైన సమాధానం చెప్పంటున్నా. దానిపైన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో హీ హ్యాస్ టు ఆన్సర్. యు ఆర్ టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ తెలంగాణ, ఫ్రమ్ టీఆర్ఎస్. నీకు డబ్బులు కావాలి, డబ్బుల పిచ్చింది. ఇప్పటికే 1000 కోట్లు పంపించారని అందరూ అప్రమత్తంగా ఉండాలి. చాలా విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, డబ్బుల మాయలో పెడతారు. ఆ డబ్బుల మాయలో పెట్టిన ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం, యాక్షన్ తీసుకోమంటాం. దీన్ని కూడా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ డబ్బులు? నేను అందుకే చాలాసార్లు ఎన్నికల్లో మామూలు అప్పుడు కూడా చెప్పాను, 2000 రూపాయలు, 500 రూపాయలు రద్దు చేయమన్నాం. నేను 1000 రూపాయలు రద్దు చేయమన్నాను. నరేంద్ర మోడీ గారు 2000 రూపాయలు తీసుకొచ్చారు, ఇంకా సులభంగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చని. ఎన్నికల్ని పొల్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే ఒక రాజకీయ పార్టీగా అధికారంలో ఉన్న, గవర్నమెంట్లో ఉన్న, ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలండి? నేను అడుగుతున్నా. ఒక నీతి నిజాయితీగా రాజకీయాలు చేద్దాం.
ఎందుకు ఇవన్నీ తేవాలి? ఇన్నేళ్లు కష్టపడ్డాం. ఎందుకు ఇలాంటి అవకతవకలు చేసే సిస్టమ్స్ మీరు కరెక్ట్ చేయరని చెప్పి అడుగుతున్నా. స్వార్థం ఎక్కువైనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా ఇది మొత్తం 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ ఎన్నికల్లో అదే ప్రధానమైనటువంటి ఇష్యూగా ఉంటుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇన్ని అన్యాయాలు చేస్తే, కేంద్రం ఎంత అన్యాయాలు చేస్తే, అలాంటి ప్రభుత్వానికి వంతన పడిన వ్యక్తులకి ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా లేదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఈ గడ్డ మీద పుట్టిన మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ జన్మభూమి సాక్షిగా కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఎగతాళి చేసే పరిస్థితి, నిర్లక్ష్యం చేసే పరిస్థితి ప్రధానమంత్రి మోడీ గారు చేసింది ఏంటండి? నీళ్లు మట్టి తీసుకొచ్చి మన ముఖాన్ని కొడితే ఆయనతో మీరు చట్టాపట్టాలు వేసుకుంటారా? ఎగతాళి చేశాడు ఆ రోజు కేసీఆర్. ఏం చెప్పాడు? 500 కోట్లు ఇవ్వాలని. 1,00,000 కోట్లు మనకు రావాలి, అది ఇవ్వకుండా ఒక 500 కోట్లు ఇస్తానంటాడు. 500 కోట్లు ఇస్తే ఆయన పెద్ద చారిటీ. అంటే ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకోవడానికి ఆయన సర్ప్లస్ వచ్చి ఆయన కష్టపడింది కాదు, మనం కష్టపడిన డబ్బులు ఒక 500 కోట్లు ఇస్తే ఆయన గొప్ప నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ సహాయం చేసిన వ్యక్తిగా, మనం ఆయన వేసిన డబ్బులు తీసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. వాట్ ఆర్ యూ టాకింగ్? అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఎలాంటి మనోభావాలు దెబ్బతీసే విధానంలో మీరు మాట్లాడుతున్నారు. నాకు ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను. నేనే కష్టపడ్డాను, నేనే విజన్ ఇచ్చాను, నేనే ఊరూరు తిరిగి ప్రపంచం తిరిగి పెట్టాను. తెలుగు జాతి కోసం చేశాం. కానీ న్యాయంగా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడి నుంచి ప్రారంభించుంటే నాకు ఈ బాధ లేదు. నేను ఆ రోజు కూడా ప్రయత్నం చేసింది, విభజన జరిగిన తర్వాత కూడా 2 రాష్ట్రాలకు సమన్యాయం చేసి మీరు ముందుకు పంపేయండి, నాకేం అబ్జెక్షన్ లేదు, మళ్ళా మాకు ఆ శక్తి ఉంది, మేము కావాలని బ్రహ్మాండంగా సంపాదించుకుంటాం అని చెప్పాను. అది కూడా చేయలేదు. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఒక చర్చనీయాంశం అవుతాయి. డెఫినెట్ గా పోరాడతాం. మనం పోతేనే మీ ఇష్ట ప్రకారం మాట్లాడే మీరు ఈరోజు డబ్బులు పంపించి 1000 కోట్లు పంపించి దొడ్డిదారిన పెత్తనం చేయాలనుకుంటే ఏ విధంగా సబబు అని అడుగుతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. 30 రోజులు జరిగిన 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు మీరు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు జరిగే విషయాలు మీరు గుర్తు చేసుకోవాలి. రేపు 5 సీట్లో 10 సీట్లో మీరు గెలిపిస్తే ఆ సీట్లు నేరుగా టీఆర్ఎస్ అకౌంట్కి వేసుకొని రేపు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి వస్తుంది తప్ప రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కాదు. ఆ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏమీ చేయనటువంటి వ్యక్తి మనం వదిలిపెట్టి వచ్చిన ఆస్తుల్లో వచ్చిన డబ్బుల్లో కూడా ఏదీ చేయని వ్యక్తి పోటీ చేస్తే 88 సీట్లు వచ్చాయని ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు కూడా తీసేసుకుంటున్నాడు. మళ్ళీ ఈరోజు చూస్తున్నారు, బెదిరించి ఒక పోలీస్ రాజ్యం పెట్టుకొని పోలీస్ స్టేట్ కింద కన్వర్ట్ చేసుకుని అభివృద్ధి చేయకుండా మొత్తాన్ని బాధ పెడుతూ హెరాస్ చేస్తూ ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకోవాలనే ఆలోచన పోయినప్పుడు అది ఎవరి మీద ఉపయోగిస్తారు? రేపు మన మీదనే ఉపయోగిస్తారు. ఫస్ట్ మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. ఈయన కన్సాలిడేషన్ చేస్తానే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ శాశ్వతంగా అభివృద్ధి కాకూడదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే వీళ్ళు భరించలేరు. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా ఉండి 25 సీట్లకు 25 సీట్లు గెలవాలి, 175కు 175 గెలవాలి, ఒక చరిత్ర సృష్టించాలి. తెలంగాణ కంటేనే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1గా ఉంటామని నిరూపించుకునే బాధ్యత మనం తీసుకోవాలి. కసిగా పనిచేయాలి, కక్షగా ముందుకు పోవాలి, జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాలి. ఓటు ద్వారా ఎంత అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని నిరూపించుకోవడానికి ఒక సంఘటిత శక్తిగా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది తయారు కావాల్సిన అవసరం ఉంది. ఆ పిలిపే ఇస్తున్నా. లేకపోతే పని చేయడానికి కూడా ఎవరికి స్ఫూర్తి రాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈజ్ దిస్ బ్యాక్గ్రౌండ్ అండి? అవతల అభ్యర్థి
చదువు లేదు, సంస్కారం లేదు, ఒక పంచాయతీ అధ్యక్షుడుగా లేదు. ఏం చేస్తారని అడుగుతున్నా. చేసేది కేసీఆర్కి, మోడీ గారికి ఉడిగం చేస్తారు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు రేపటి నుంచి ఎన్నికల బరిలో పోతున్నాం. వాస్తవాలన్నీ డిస్కస్ చేయాల్సిన అవసరం, చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాల, ప్రతి ఒక్క వ్యక్తి చర్చ జరగాల, ప్రతి ఒక్క మీడియా దీన్ని చర్చ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని మళ్ళీ ఒకసారి అందరినీ కోరేది, ప్రతి ఒక్కరు కూడా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలని, రాష్ట్ర భవిష్యత్తుని ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలని నేను కోరేది. సంవత్సరాలు కాదు, 29, 30 రోజులు. ఈ 30 రోజులు మీ బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం. రేపు లేదు, అందరితో మాట్లాడుతున్నాను. వీలైనంత తొందరలో ఒక మీటింగ్ పెట్టాలని ఆలోచిస్తాను. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ముందుకు పోవాలో అందరూ ఒకసారి అనుకుంటే దాన్ని ఏం చేయాలో చేస్తాం. సార్, మీ ఇంటిలో ఉన్నాం కదా సార్, అన్ని కూడా వడగట్టాం. నేను ప్రజలకు కూడా ఒకటి చెప్తున్నా, మీరు చూశారు, నేను కంటిన్యూగా IVRS కూడా తీసుకున్నాను ప్రజల నుంచి. ఎమ్మెల్యేల పైన, ఇన్ఛార్జెస్ పైన, అభ్యర్థుల పైన కూడా తీసుకుంటున్నా. నేను మీ ఆమోదం తీసుకుంటున్నా. అదే సమయంలో సర్వేలు కూడా చేస్తున్నా. ఎంత దుర్మార్గం అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు సర్వేలు పెట్టి క్యాండిడేట్లు చూపించి మనమే గెలిచిపోతున్నాం, గవర్నమెంట్ ఫామ్ చేసిన డబ్బులు వసూలు చేస్తున్నారు. క్యాండిడేట్లు కూడా చెప్పి వాళ్ళందరూ లాగేదని ప్రయత్నం చేస్తున్నారు. వేరే పార్టీలు ఎవరైనా సర్వేలు చేసినా, మీడియా సర్వేలు చేసినా వాళ్ళపై దాడులు చేస్తున్నారు. వాట్ ఇట్ ఇండికేట్స్? వీళ్ళు చేస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది. వాళ్ళు ఎటు గెలవరు. చాలా సీట్లలో చాలా వీక్ అయిపోతున్నారు. డే బై డే వన్ సైడ్ అయిపోతున్నాయి. దానికి కారణం ఏంటి? నిన్న మీరు చూశారు బీజేపీ వాళ్ళు, అరే నేను ఆన్ గోయింగ్ స్కీములు, మీరు బడ్జెట్ పెట్టారు, నేను బడ్జెట్ పెట్టాము, నేను కమిటెడ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసి ఆన్ గోయింగ్ స్కీమ్స్, గవర్నమెంట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇస్తే దానిపైన ప్రతి ఒక్కడు కంప్లైంట్ చేయడం. తెలంగాణలో ఎందుకు కంప్లైంట్ చేయాలి మీరు? ఒకసారి ఆన్ గోయింగ్ ఒక జీతం, ఆన్ గోయింగ్ జీతం ఇవ్వకుండా ఉంటారా మీకు? లేకుంటే ఇంకొక ప్రోగ్రామ్ పెన్షన్ ఇవ్వకుండా ఉంటారా మీకు? నేను ఇచ్చే రైతులకు రుణమాఫీ కింద ఎప్పుడో ఇచ్చినటువంటి జీవోలు కానీ, చెక్కులు కానీ ఇవన్నీ హాండర్ కావా? నేను 5 సంవత్సరాలకి స్కాటర్ చేసి ఇచ్చాను. ఈ సంవత్సరం తీస్తాను, ఈ సంవత్సరం తీస్తాను, నా ఆదాయం ఇది, ఈ ఆదాయాన్ని ఇట్లా రేషనలైజ్ చేసుకుంటాను. పసుపు కుంకుమ నేను రేషనలైజ్ చేశాను, ఇచ్చాను. నేను ఆ రోజు సంపద సృష్టించాను, మళ్లీ పేదవాళ్ళకి తీసుకెళ్తున్నాను. దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఇచ్చినప్పుడు మీరెవరు దీన్ని అబ్జెక్ట్ చేయడానికి? కాబట్టి ఇలాంటివి తప్పుడు ప్రచారాలు చేయడం, తప్పుడు కంప్లైంట్లు ఇవ్వడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి రావడం. వాళ్ళు 2,000 రూపాయలు ఇస్తే చాలా నీతి నిజాయితీగా చేశారు. నేను అదే రైతులకు 4,000 రూపాయలు ఇస్తే అది బ్యాంకు ద్వారా కరప్షన్. నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు, మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాడని లబోదిబోము నూరుకు బాదుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. సార్, ఈ ఎన్నికల్లో ఏది ప్రధాన స్లోగన్ అవబోతుంది తెలుగుదేశం పార్టీ నుంచి? అంటే మీ స్ట్రెంగ్త్, డెవలప్మెంట్, వెల్ఫేర్ అనేది మీ స్లోగన్ అవుతుందా, లేకపోతే ఏదైతే కుట్ర రాజకీయాలు, రాష్ట్రానికి అన్యాయం చేయడం, అది స్లోగన్, ప్రధాన స్లోగన్ అవుతుందా? మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ భవిష్యత్తు నా భరోసా. దట్ ఈజ్ మై స్లోగన్. మీ భవిష్యత్తు నా భరోసాలో ఇప్పటికే మీరు చూస్తే వెల్ఫేర్, డెవలప్మెంట్, ఫ్యూచరిస్టిక్ అన్నీ చేశాం. ఇంకా నేను ఒక విజన్ కూడా ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ 5 years 19-24 కూడా విజన్ తయారు చేసి రాష్ట్రంలో జిల్లాకు, మండలానికి, గ్రామానికి కూడా తయారు చేశాం, కాన్స్టిట్యున్సీ కూడా తయారు చేశాం. ఇప్పుడు ఇది జరగనీయకుండా కుట్రలు, కుతంత్రాలు అవి కూడా ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది.
రెండోది ఆంధ్రులని కించపరిచే విధంగా, ఇది చాలా దుర్మార్గం. మాట్లాడచ్చు, ఏం మాట్లాడతారంటే హైదరాబాద్లో మళ్ళా ఆంధ్ర వాళ్ళ పరిపాలన కావాలన్నా, లేకపోతే ఉలవచారంటే ఎగతాళిగా మాట్లాడడం, లేకుంటే ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతామని మాట్లాడడం. ఆ రోజు కూడా ఎట్లా బెదిరించారంటే మనల్ని, హైదరాబాద్లో ఆస్తులుంటే కష్టపడి అందరూ కట్టుకుంటే ఏం చెప్పారు ఆ రోజు? నేను ఆ రోజు మాట్లాడలా, ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? వీళ్ళ యొక్క ప్రవర్తన వల్ల మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడిన రోజు? ఈ ఇల్లు మీదే, ఈ భూమి మీదే, వీళ్ళ దగ్గర లాగేసుకోండి అంటే ప్రజలు రెచ్చిపోయేసి ఓట్లు వేశారు. మభ్య పెట్టి మీ ఇష్ట ప్రకారం చేసి కొంతమంది వదులుకున్నారు ఆస్తులు. వాస్తవం వీళ్ళ యొక్క దుర్మార్గమైన చర్యతో కొంతమంది ఆస్తులు వదులుకున్నారు. ఇప్పుడేం చేస్తున్నారు మీరు? ఆ ఆస్తులు కూడా నోటీసులు ఇచ్చి ఆర్థిక మూలాలకు వెళ్లి బెదిరించి మళ్ళా వ్యతిరేకం చేయమంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ లీడర్షిప్ ని మీరు వీక్ చేయాలన్నా? తెలంగాణ లీడర్షిప్ ని వీక్ చేశారు మీరు. అక్కడ వీక్ చేసి మీరేం సాధించింది ఏం లేదు, మీరేం అభివృద్ధి సాధించాల. నేను జీరోతో, నెగటివ్ బడ్జెట్తో నేను ప్రారంభించి ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, మీకంటే బెటర్గా చేశాం, మీకంటే బ్రహ్మాండంగా చేశాం. అవన్నీ చేసిన తర్వాత నేను అందుకనే ఈసారి పెద్ద ఎత్తున స్లోగన్ ఇచ్చింది, మీ భవిష్యత్తు నా బాధ్యత. ఇదే స్లోగన్తో నేను ముందుకు పోతున్నా. ఒక పెన్షన్ 55 లక్షల మంది ఆ పెన్షన్ తీసుకున్న తర్వాత హ్యాపీగా ఉన్నారు, ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. యువత 2,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఎవ్రీ ఫీల్డ్ మీరు తీసుకుంటే, అందుకే నేను చాలా స్పష్టంగా మీ భవిష్యత్ నా బాధ్యత. అదే మరి మళ్లీ ఈ ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. రెండోది ఆత్మగౌరవం. ఐఎమ్ వెరీ క్లియర్, ఏది దెబ్బతీసినా పర్వాలేదు కానీ కడవన్నీ నేను హ్యాండిల్ చేయగలుగుతాను. కానీ మీరు మా ఆత్మగౌరవాన్ని సవాలు చేసే పరిస్థితి వస్తే, మా ఉనికిని ప్రశ్నించే పరిస్థితి వస్తే, మమ్మల్ని అవమానించే విధంగా మీరు ప్రవర్తిస్తే, మీకు ఎక్కడ ఏ విధంగా గుణపాఠం చెప్పాలనో చెప్పే శక్తి నాకుంది. మీరు వల్గర్గా మాట్లాడితే నేను కూడా మాట్లాడగలుగుతాను, మీరు ఎగతాళిగా మాట్లాడితే నేను కూడా మాట్లాడగలుగుతాను, మీరు హెక్కలు చేయగలిగితే నేను కూడా హెక్కలు చేయగలుగుతాను. మీరేదో బెదిరిస్తే నేను భయపడి ఎనిక్కిపోయే పరిస్థితి ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. హద్దులు ఉంటాయి. హద్దులు క్రాస్ అయ్యి ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఆత్మగౌరవాన్ని సవాల్ చేయొద్దండి. మీ హద్దుల్లో మీరు ఉండండి. మీరు 1000 కోట్లు పంపిస్తున్నారు, అందరికీ తెలుసు. కామన్ మ్యాన్ స్ట్రీట్లో మాట్లాడుకుంటున్నారు, 1000 కోట్లు పంపిస్తున్నారు, ఇంకా పంపిస్తాడంట, ఇంకా మొబిలైజ్ చేస్తాడంట. డబ్బులకు అమ్ముడుపోయిన వాళ్ళు ఉంటారు. ఆ అమ్ముడుపోయిన వ్యక్తులు భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు. మన జీవితాన్ని సవాల్ చేసే వ్యక్తుల్ని, అడుగడుగున అడ్డుపడే వ్యక్తుల్ని మీరు చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. రేపటి ఇంకా చాలా ఉంటాయి, మనం ఎప్పుడెప్పుడు మాట్లాడదాం. ఈరోజు ఎలక్షన్స్ ప్రారంభమైనాయి, అనౌన్స్మెంట్ ఇప్పుడే వచ్చింది. ఇంకా ఇప్పటి నుంచి మేము కూడా ఇవన్నీ కన్సాలిడేట్ చేయాలి. ఫస్ట్ ప్రచారం తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, ఎందుకంటే మా ఇంటి దైవం. అదే మరిగా నేను ఎప్పుడు ఆయన మీద నమ్మకం, దేవుడి పైన నమ్మకం, ఎప్పుడు అక్కడి నుంచే ప్రారంభిస్తాం. అక్కడి నుంచి ప్రారంభించి ఫస్ట్ మళ్ళీ బూత్ కమిటీ, సేవామిత్ర, బూత్ కమిటీ కన్వీనర్స్, సేవామిత్ర, ఓ జిల్లాలో ఒక 20,000 30,000 అవుతారు. వాళ్ళందరినీ అడ్రస్ చేసి యుద్ధానికి ముందు సైన్యాన్ని రెడీ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు లీడర్స్ని రెడీ చేశాం. నెక్స్ట్ లెవెల్లో ఉండే కార్యకర్తల్ని, లాస్ట్ మైల్ లీడర్స్ అందరిని రెడీ చేస్తాం. అక్కడి నుంచి పబ్లిక్ మీటింగ్కి వెళ్తాం. తిరుపతి చూసుకొని శ్రీకాకుళంతో స్టార్ట్ చేస్తాం. దేవునితో తిరుపతి, శ్రీకాకుళం, చివరి నుంచి వాస్తు అవన్నీ కూడా. డేట్ చెప్తాను, రేపు ఎల్లుండో అన్ని చూసుకొని విల్ టెల్ యూ. అంత లోపలనే క్యాండిడేట్స్ ఎన్ని ఫైనలైజ్ చేయాలని ఫైనలైజ్ చేయడం, ఎలక్షన్ మేనిఫెస్టో చాలా వరకు పనులు చేశాం, ఇంకా కొన్ని ఉన్నాయి.
నెక్స్ట్ 5 yearsలో ఏం చేస్తాం కూడా చెప్పి మళ్ళా అది ప్రజలకు విజ్ఞప్తి చేసి ఎప్పటికప్పుడు నేను ఒకటే అనుకున్నాను, మీరు గుర్తుపెట్టుకున్న సంపాదన సంపాదించిన దానికి ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి రియల్ టైంలో ట్రాన్స్ఫర్ చేయడం. జస్ట్ లైక్ ఏటీఎంలో డబ్బులు లేవు, కానీ నేను చేసే ఏటీఎంలో మాత్రం రియల్ టైంలో ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. మాట్లాడదాం. ఈ రోజు కాదు, రేపు ఎల్లుండి ఆయన్ని మాట్లాడదాం. ఈ రోజు కాకుండా మళ్ళీ మాట్లాడదాం. ఆయన్ని ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ డేనే మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నా మెసేజ్ చాలా స్పష్టంగా మీకు ఇచ్చారనుకుంటున్నా. కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా మన దగ్గర ఎక్కడ జరగవు. వాళ్ళందరినీ చేయాలంటే మళ్ళా ఓట్ ఈజ్ బిగ్గెస్ట్ వెపన్. 25 సీట్లు కానీ గెలిపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇంకా మనం ఈ రాష్ట్రంలో ఇంటర్ఫేర్ అయితే తాట తీస్తారు, తోలు తీస్తారనే భయం ఉండాలి. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. నేనేమంటానంటే, ఇప్పుడు ఏ ఊరికైనా మీరు వెళ్ళండి, ఎవరికి ఓటేస్తాను అడగండి, ఏ ఊరైనా సరే. అలాంటి పరిస్థితిలో వాళ్ళ ఓట్లు, వాళ్ళ సర్వేలు కాదు, ఇంకో సర్వే కాదు, రోజు రోజుకు తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరుగుతా ఉంది. ఐఎమ్ టెలింగ్ యూ, 1 side ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ రాష్ట్రంలో. ఎవరైనా హైదరాబాద్ లో కూర్చొని, లోటస్ పాండ్ లో కూర్చొని తెలంగాణ వచ్చిన 1000 కోట్లతో మీకేమైనా వస్తే ఒకరిద్దరు ఆలోచపడితే వాళ్ళు రాసుకుంటే రాసుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రజల్లో మాత్రం చాలా స్పష్టంగా ఉంది. మీరు ఎక్కడికి పోయి ఎవరిని అడిగినా సైకిల్ తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకోటి మాట్లాడే పరిస్థితులు లేరు. కేసీఆర్ డబ్బులు పనిచేయవు, ఆయన కుట్రలు కుతంత్రాలు ఏం పనిచేయవు, ఆయన స్ట్రాటజీస్ తెలంగాణలో పనిచేస్తాయి తప్ప నా దగ్గర జరిగే పరిస్థితి ఉండదు. మీరే చూస్తారు రేపటి నుంచి. ఇది దేశానికి వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఎ మోడల్. మీరు గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ విల్ బి ఎ మోడల్ ఫర్ ది వరల్డ్, నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా. ఓకే, థ్యాంక్ యూ.